ప్రభునంద్ ప్రియమైన జెహోజీర్లోని స్పిరిచువల్ ప్రేయర్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం చదువుదామండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకున్నది. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొనియాడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. యేసయ్య, వాక్యం నా తండ్రి యేసయ్య తండ్రి, ఈ విధంగా నా తండ్రి మీ యొక్క నామానికి నా తండ్రి మేము తీసుకురావడానికి నా తండ్రి యేసయ్య మీ యొక్క సన్నిధిలో కూర్చొని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకే స్తుతులు ప్రభువా. నా తండ్రి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతులుగా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభుని ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తన వాక్యాన్ని ఎప్పుడు కూడా ప్రజలందరికీ అర్థమగు నిమిత్తము ఆయన ఉపమాన రీతిగా ఆయన చెప్పడం మనం చూస్తున్నామండి. నా ప్రియమైన సహోదరులారా, మొదటిగా మనం క్రిస్మస్ కాలంలో మనం ఉన్నాము. నా ప్రియమైన సహోదరులారా, గత వారం మనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ గురించి మనం తెలుసుకున్నామండి. ఆయన బాలుడిగా ఈ లోకానికి రావడం మనం చూస్తున్నాం. ఎంతో రిక్తునిగా తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చున్న ఆయన తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన మన కొరకు చాలా రిక్తునిగా బాలుడిగా ఎంతో దీన స్థితిలో మరియమ్మ గారి గర్భాన్ని ఉద్భవించడం మనం చూసాం. నా ప్రియమైన సహోదరులారా, అయితే ఆయన వచ్చిన తర్వాత సమస్తము ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన పూర్తిగా నెరవేర్చాడండి. నెరవేర్చి ఆయన సమస్త రక్షణ కార్యాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసి ఆయన పరలోకానికి వెళ్ళి ఉన్నారు. నా ప్రియమైన సహోదరులారా, ఆయన చెప్పారు ఆల్రెడీ, నేను వెళ్తున్నాను, ఏ రీతిగా అయితే వెళ్తున్నానో ఆ రీతిగా మళ్ళీ తిరిగి నేను వస్తానని చెప్తున్నారు ఆయన. ఏమన్నా నా ప్రియమైన సహోదరులారా, అయితే మొదటి యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొదటి రాకడ ఎంతో శాంతియుతంగా ఎంతో సమాధానంగా జరిగిందండి. నా ప్రియమైన సహోదరులారా, చాలా సంతోషంగా గొల్లలు జ్ఞానులు అప్పుడున్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని పొందుకున్నారండి. యెషయా భక్తుడు కూడా చెప్తున్నాడు, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయ్యకు అధిపతి అని ఆయనకి అనేకమైన పేర్లు కలిగి ఉండడం మనం చూస్తాం. నా ప్రియమైన సహోదరులారా, అయితే ఆయన సమాధాన కారకుడిగా ఆయన మొదట వచ్చి ఉన్నారండి. మనం పాపంలో కొట్టుమిట్టాడిపోతున్న మనకి సమాధానాన్ని ఇవ్వడం కోసం ఆయన వచ్చి ఉన్నారు. అయితే నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, ఒక ఉపమాన రీతిగా చెప్తున్నారు ఆయన. ఏంటంటే అంజూరపు చెట్టు చూడండి, అవి ఆకులు రాలిపోతున్నప్పుడు, ఆకులు రాలిపోయి కొత్త చిగురులు వచ్చినప్పుడు ఇది వసంతకాలం అని మనం అందరం గ్రహించే పరిస్థితి మన దగ్గర ఉందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వింటర్ సీజన్లో ఆకులన్నీ చెట్ల ఆకులన్నీ రాలిపోతాయండి, రాలిపోయి కొత్త చిగురులు వస్తాయి. నిజంగా ఈ క్రిస్మస్ సీజన్లో చెట్లన్నీ కూడా చాలా ఫలభరితంగా ఉంటాయండి. నా ప్రియమైన సోదరులారా, ఎంతో చూపుకి ఆకర్షణీయంగా ఉంటాయి. కొత్త చిగురులు రావడం, కొత్త కొత్త పుష్పాలు ఎక్కడ చూసినా కానీ డిసెంబర్ పువ్వులు ఉంటాయండి. చాలా అన్ని కలర్స్లో కూడా చాలా ప్రభు యొక్క సృష్టిని, ప్రభు యొక్క కార్యాన్ని ఎంతగానో మహిమపరుస్తూ ఉంటాయండి. ఆ యొక్క చెట్లు, ఆ యొక్క మొక్కలు, అవన్నీ కూడా పుష్పాలు ఎంతో చక్కటి క్రొత్త పుష్పాలు వికసిస్తాయండి ఈ యొక్క వసంతకాలంలో, ఈ యొక్క శీతాకాలం సమయంలో. అయితే నా ప్రియమైన సహోదరులారా, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సృష్టిని ఆ విధంగా, దేవుని యొక్క మహిమను ఆ విధంగా ప్రచురం చేస్తున్నాయండి ఈ యొక్క వసంతకాలం అనేది. నా ప్రియమైన సహోదరులారా, చెట్లు చిగురించి క్రొత్త ఆకులు వచ్చి ఎంతో దేవుని యొక్క సృష్టిని అవి మహింపరుస్తున్నాయి, దేవుని యొక్క కార్యాన్ని అవి మహింపరుస్తున్నాయి. అట్ ద సేమ్ టైం దేవుడు మనకి ఉపమానాన్ని ఎందుకు చెప్పి ఉన్నారంటే ఆయన యొక్క సెకండ్ కమింగ్ అండి, ఆయన యొక్క రెండవ రాకడ చాలా భయంకరంగా ఉంటుంది. ఎంత చెట్లు ఎంత పుష్పించి ఎంత చక్కగా ఆహ్లాదాన్ని, మనసుకు సంతోషాన్ని, హాయిని కలిగిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే మనం ఆయన చెప్తున్నాడు, ఇంకా వసంతకాలం వచ్చిందని మీరు జాగ్రత్తగా తెలుసుకునండి, వసంతకాలం జరుగుతుందని వస్తుందని తెలుసుకోవాలని దేవుడు చెప్తున్నాడండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. నా ప్రియమైన సహోదరులారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవులు చెప్తున్నారు. ఇంకా 28, 29, 30 వచనంలో ఉంది, ఆయన మేఘహరుడే గొప్ప శబ్దంతో ఆయన వస్తాడు. నా ప్రియమైన సహోదరులారా, మేఘహరుడే వస్తారు. ఆయన ప్రధాన దూత శబ్దంతో ఆయన మహిమతో ఆయన రాబోతున్నప్పుడు దేవదూతలు ఏంటండి బురధ్వని చేస్తాయంట. నా ప్రియమైన సహోదరులారా, ఆ ఆకాశం యొక్క ఆ చివరి నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆ యొక్క దేవుడి చేత ఆశీర్వదింపబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలందరినీ కూడా ఆ దేవదూతలు పోగు చేస్తారంటండి, ఒక దగ్గరికి చేరుస్తారంట.
ఏమంటే వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేస్తారంట నా ప్రియమైన సోదరులు, దేవదూతలు గ్యాదర్ చేస్తారంట నా ప్రియమైన సోదరులారా. వాళ్ళందరినీ గ్యాదర్ చేసి దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట ఆ యొక్క భక్తులైన వారిని నిలబెడతాయండి దేవదూతలు నా ప్రియమైన సోదరులారా. చూడండి ఎంత భయంకరంగా ఉంది ఈ మాట. ఏమంటే ఆయన ప్రధాన దూత శబ్దంతో వస్తారు. ఆయన ఏమండి దేవదూతలు బోర ఊతాయంట. ఏమండి ఆకాశం ఆ చివరి నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్న భక్తులందరినీ కూడా ఆ యొక్క దేవదూతలు గ్యాదర్ చేస్తాయంటండి. గ్యాదర్ చేసి ప్రభు యొక్క సన్నిధిలో అందరినీ కూడా ఆయన చేత ఏర్పరచబడి వారు అందరినీ కూడా ఒక చోట నిలబెడతాయంట నా ప్రియమైన సోదరులారా. ఆ యొక్క నిలబెట్టిన గుంపులో మనం ఉన్నామా, ఆ యొక్క గుంపులో మనం ఉన్నామా లేదా అని మనం ప్రశ్నించుకునే వారిగా మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ వసంతకాలం వచ్చిందంటే మీరు ప్రభు యొక్క రాకడ వచ్చిందని మీరు తెలుసుకోవాలి. ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉందని. యేసుక్రీస్తు ప్రభు వారు మన తలుపు బయటే హృదయపు వాకిటిని నిలుచుండి తట్టుచున్నారని మీరు తెలుసుకోవాలి. గత 2 వారాల క్రితం మనం చెప్పుకున్నాం. ఏమంటే ఆయన మన యొక్క గుమ్మం ఎదుటే మన యొక్క తలుపు దగ్గరే ఆయన నిలిచున్నాడని మనం గమనించాలని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఇక్కడ ఉపమానం చెప్తున్నారు. అలాగా వసంతకాలం వచ్చిందని మీరు తెలుసుకోండి. ఇంకా కరువులు, భూకంపాలు, ఏమండి ప్రేమలు చల్లారిపోవడం, యుద్ధాలు, ఏమండి చూడండి యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంటే మనకి నూనె ధరలు చాలా ఎక్కువగా విపరీతంగా పెరిగిపోయినాయండి నా ప్రియమైన సోదరులారా. అంటే ఇక్కడ వాళ్ళు మనకి ఎగుమతి చేసే మనం అక్కడి నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకుంటామండి. అంటే అక్కడ యుద్ధ కారణంగా మనకి ఆయిల్ రేట్లన్నీ పెరిగిపోవడం జరిగిందనమాట. అంటే ఆ యుద్ధం గురించి మనకి సరిగ్గా ట్రాన్స్పోర్టేషన్స్ అదే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అని జరగడం కొంచెం ఇబ్బందిగా ఉండటం వల్ల మనకి నూనె ధరలు పెరిగిపోయినాయి నా ప్రియమైన సోదరులారా. ఆ విధంగా ఎక్కడ చూసిన గొడవలు, ఎక్కడ చూసిన భయంకరమైన అశాంతి, అల్లకల్లోలాలు మనం తాండవిస్తున్నాయండి నా ప్రియమైన సోదరులారా. కుటుంబంలో ప్రేమ లేదండి, భార్యాభర్తల దగ్గర ప్రేమ లేదు, అన్నదమ్ముల దగ్గర ప్రేమ లేదండి, ఏమండి అక్క చెల్లెల దగ్గర ప్రేమ లేదు, ఏమండి సాతానుడు భయంకరంగా ప్రతి ఒక్కరి దగ్గరికి సంచారం చేస్తున్నాడండి. ఎంతో ఈగో మైండెడ్తో ప్రతి ఒక్కళ్ళు ఉంటున్నారు, ఎంతో స్వార్థంతో ప్రతి ఒక్కళ్ళు ఉంటున్నారు నా ప్రియమైన సోదరులారా. అంటే సాతాను అంత భయంకరంగా తాండవిస్తుందండి. సాతాను అంత భయంకరంగా ఎవరిని మృంగుదనని అసలు దివారాత్రులది చాలా భయంకరంగా తిరుగుతూ ఉంది నా ప్రియమైన సోదరులారా. కానీ మనం ఏం చేయాలంటే ప్రార్థన అనే ఆయుధాన్ని మనం కలిగి ఉండి ఎప్పుడు కూడా మన యొక్క జీవితాన్ని మనం సరి చేసుకుంటూ మంచిగా ఉండాలని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారండి. సిద్ధపాటు కలిగి ఉండండి. వసంతకాలం వచ్చిందని మీరు ఏ విధంగా ఈ అంజూరపు చెట్టు తెలుస్తుందో అలాగా ఈ లోకంలో జరిగే మార్పులను చూసి మనం దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉందని మనం తెలుసుకోవాలని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారండి నా ప్రియమైన సోదరులారా. ఎప్పుడు కూడా మనం దీనత్వంతో ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆయన యొక్క దాసులుగా పిలువబడిన మనము ఆయన యొక్క సువార్తను సంతోషంగా మనం అనేక మందికి చాటి చెప్పేవారుగా ఉండాలని చెప్తున్నారండి. తీతుకు రాసిన పత్రిక 1:1 అపోస్తలుడైన పౌలు గారు చూడండి, ఆయన దేవుని చేత అభిషేకింపబడ్డాడండి నా ప్రియమైన సోదరులారా. ఆయన దేవుని చేత ఏర్పరచబడ్డాడు. ఆయనకి సూచక్రియలు చేసే అవకాశం కూడా అపోస్తలుడైన పౌలు గారికి ఇవ్వబడిందండి. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుని యొక్క దాసుడిని నేను తీతు గారికి రాస్తున్నాడు అనమాట. ఈ విధంగా దేవుని యొక్క దాసుడిని నేను నీకు రాస్తున్నాను అని చెప్తున్నాడండి అపోస్తలుడైన పౌలు గారు. అంటే దేవుని దాసుడిని అంతేగా తప్ప నేను ఒక పెద్ద హై ప్రీస్ట్ని, నేను చాలా గొప్ప సేవకుడిని, నాకు అన్నీ తెలుసు అని ఎప్పుడు కూడా ఆ విధంగా అపోస్తలుడైన పౌలు గారు చెప్పలేదండి. ఎప్పుడు కూడా దీనత్వంతో తగ్గింపు స్వభావంతో చెప్తున్నాడు ఆయన. నేను దేవుని యొక్క దాసుడను చెప్తున్నాడు. నా పరుగు నేను తుదముట్టించి తిని, ఏమండి నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆయన యుక్త కాలమందు ఆయనకి తీతుకు రాసిన పత్రిక 1:1 ఉందండి. యుక్త కాలమందు దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడని చెప్తున్నాడు నా ప్రియమైన సోదరులారా. మనం కూడా యుక్త కాలంలో అంటే ప్రభు యొక్క వాక్యాన్ని అనేక మందికి తెలియజేసే సమయంలో అంత భయంకరమైన అవసరత ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ కలిగి ఉందండి. ఈ అవసరత ఉన్న సమయంలో మనం ఉన్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకి ఈ యొక్క వాక్యాన్ని బయలుపరిచారండి. ఏమంటే దేవుని యొక్క వాక్యాన్ని మనకు బయలుపరిచారు, దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని మనకు బయలుపరిచారు. ఆయన కృప ఎట్టుదో మనకి తెలియజేశారండి. ఆయన కృపను మనం చేపట్టుకున్నాం కనుక మనం ఏం చేయాలంటే ఈ యొక్క కృపను అనేక మందికి మనం షేర్ చేసే వరకు మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. పేతురు రాసిన పత్రిక 5:5 కూడా చెప్తున్నాడు. ఏమంటే దీనత్వమేనే దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలండి. దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు ఆయన బలిష్టమైన చేతుల కింద మనం దీన మనసులో అయినప్పుడు ఆయన తగిన సమయం మంది హెచ్చించే వరకు ఉంటారు. అట్ ద సేమ్ టైం మనం అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఆయన చెప్తున్నారు ఇప్పుడు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయన మేఘరుడే వచ్చినప్పుడు ఆయన దేవదూతలు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్న ఆకాశం నలుదిక్కుల
ఆకాశము ఈ చివరి నుంచి ఆ చివరి నుంచి